గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. లాస్ట్ క్లాస్లో మనం క్వాడ్రంట్ యాంగిల్స్ గురించి అలాగే ట్రిగ్నామెట్రిక్ వాల్యూస్ అప్ టు 90 డిగ్రీస్ వీటి గురించి డిస్కస్ చేసాం. అలాగే వీటితో పాటు ఏదైనా ఒక అన్నోన్ యాంగిల్ గ్రేటర్ దాన్ 90 డిగ్రీస్ ఇచ్చినప్పుడు వాటి వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూసాం. అంటే వాటిని ఎలా స్ప్లిట్ చేసి రాయాలి. ఫర్ సపోజ్ 120 డిగ్రీస్ ఉంటే దాన్ని 90 + 30 అని, అలాగే 180 - 60 అని, ఇలా క్వాడ్రంట్ యాంగిల్స్ సమ్మేషన్ ఆర్ సబ్ట్రాక్షన్ కింద రాయడం చూసాం. సో అలా స్ప్లిట్ చేయాలి అంటే మనకి తెలియాల్సినవి ఏంటంటే క్వాడ్రంట్ యాంగిల్స్ అంటే ఏంటో తెలియాలి. సో క్వాడ్రంట్ యాంగిల్స్ అంటే ఏంటంటే 90 టేబుల్లో వచ్చే వాల్యూస్ని వాటిని ఏమంటామంటే క్వాడ్రంట్ యాంగిల్స్ అంటాం. ఫర్ సపోజ్ 90, 180, 270, 360, 450, సో ఇటువంటివి అనమాట. వీటిని ఏమంటామంటే క్వాడ్రంట్ యాంగిల్స్ అంటాం. అలాగే మనకి తెలిసిన వాల్యూస్ ఏంటి, ఏ యాంగిల్స్కి మనకి తెలిసిన వాల్యూస్ అంటే 0 డిగ్రీస్, 30 డిగ్రీస్, 60, 45, 90 వీటికి తెలుసు. సో ఈ రెండింటిని అంటే క్వాడ్రంట్ యాంగిల్స్ని అలాగే నోన్ ట్రిగనోమెట్రిక్ వాల్యూస్ ఉన్న యాంగిల్స్ని ప్లస్ కానీ మైనస్ కానీ చేస్తే మనకి ఏదైతే యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలో ఆ వాల్యూ తెలుస్తుందండి. అంటే మనకి తెలియని యాంగిల్ని ఆ రెండింటి కాంబినేషన్ కింద రాసి మనం వాల్యూని ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుందండి. ఫర్ సపోజ్ 120 డిగ్రీస్ తీసుకోండి. 120 డిగ్రీస్ అంటే ఎలా రాయొచ్చు, దీని దగ్గర ఉన్న క్వాడ్రంట్ యాంగిల్ ఏంటంటే 90. అంటే ఇది ఏ యాంగిల్స్ మిడిల్లో ఉంటుంది, 90కి అలాగే 180 డిగ్రీస్కి మిడిల్లో ఉంటుందండి. కాబట్టి 90 కింద రాయాలి అంటే 120 డిగ్రీస్ అంటే 90 + 30 అంటే 90కి 30 యాడ్ చేస్తే 120 వస్తుంది. అలాగే ఈ 120 అనేది 180 కన్నా చిన్నది కాబట్టి 180లోంచి మైనస్ చేయాలి. ఎంత, 60 డిగ్రీస్. 180 - 60 120. అలాగే 225 డిగ్రీస్ ఉందండి. ఈ 225 అంటే ఇట్ లైస్ బిట్వీన్ 180 అండ్ 270. సో 180కి 270కి మిడిల్లో ఉంటుంది. కాబట్టి దీని ఎలా రాయొచ్చు అంటే 180 + 45 డిగ్రీస్ ఆర్ 270 - 45 డిగ్రీస్. 270 - 45 డిగ్రీస్. సో ఇలా స్ప్లిట్ చేసి ఉంది. సో వీటి వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేసే ముందు మనం ఇంకొన్ని నేర్చుకోవాలండి. అవి ఏంటో ఒకసారి చూడండి. ఫర్ సపోజ్ మనకి ఇక్కడ 90 మల్టిపుల్స్ 90, ఇక్కడ ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ 90 తీసుకున్నాం అనుకోండి. ఆడ్ మల్టిపుల్స్ అంటే 91s, 93s, 95s, 97s. సో ఆడ్ నెంబర్స్ తో 90 మల్టిప్లై చేస్తే వచ్చేది ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ 90 అవుతుంది. అంటే ఏమిటది, 90, 270, 450, నెక్స్ట్ 630 అండ్ సో ఆన్. సో ఇటువంటి వాల్యూస్ అన్నమాట. అంటే మనం స్ప్లిట్ చేసినప్పుడు ఇక్కడున్న యాంగిల్ని వీటి కాంబినేషన్లో రాసామనుకోండి, అవేమవుతాయంటే ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ 90 అవుతాయి. సో ఇలా ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ 90 అయినప్పుడు దీని ముందు ఉండే ట్రిగనోమెట్రిక్ రేషియో అనేది చేంజ్ అవుతుందండి. రేషియో చేంజెస్. అలాగే ఈవెన్ మల్టిపుల్స్ ఆఫ్ 90 ఉన్నప్పుడు డజంట్ చేంజ్ ఇన్ రేషియో. అంటే ఈవెన్ మల్టిపుల్స్ అంటే 180, 360, 540 డిగ్రీస్. సో ఇటువంటివి అనమాట. ఇటువంటివి ఉన్నప్పుడు నో చేంజ్ ఇన్ ట్రిగనోమెట్రిక్ రేషియో. సో ఆ ట్రిగనోమెట్రిక్ రేషియోలో ఎటువంటి చేంజ్ ఉండదు. ఫర్ సపోజ్ ఇక్కడ 180 తీసుకున్నాం. 180 తీసుకున్నప్పుడు దీని ముందు సైన్ అని కానీ, ట్యాన్ అని కానీ, కాట్ అని కానీ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఆ సైన్ సైన్ లాగానే ఉంటుంది, కాట్ కాట్ లాగానే ఉంటుంది, ట్యాన్ ట్యాన్ లాగానే ఉంటుంది. ట్రిగనోమెట్రిక్ రేషియోని చేంజ్ చేయాల్సిన నెసెసిటీ లేదండి. చేంజ్ చేయక్కర్లేదు. అలాగే ఇక్కడ 90 ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ 90 తీసుకున్నప్పుడు అప్పుడు ఏమవుతుంది, ఇక 90 తీసుకున్నాం, 270 తీసుకున్నాం. సో ఈ కేసులో ఏమవుతుంది అంటే ట్రిగనోమెట్రిక్ రేషియో చేంజ్ అవుతుంది. అంటే సైన్ సైన్ లా ఉండదు, అదర్ రేషియో చేంజ్ అవుతుంది. ఎలా చేంజ్ అవుతుందో ఒకసారి చూద్దాం. అంటే ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ 90 ఉన్నప్పుడు సైన్ థీటా కాస్ థీటా కింద చేంజ్ అవుతుంది. అలాగే కాస్ థీటా సైన్ థీటా కింద చేంజ్ అవుతుంది. నెక్స్ట్ సీ థీటా కొసిక్ థీటా కింద, అలాగే కొసిక్ థీటా ఇస్ కన్వర్టెడ్ ఇంటూ సీక్ థీటా. అలాగే tan థీటా చేంజెస్ టు cot థీటా అండ్ cot థీటా చేంజెస్ టు tan థీటా. ఇలా ఎప్పుడు ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ 90 ఉన్నప్పుడు, ఎప్పుడు ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ 90 ఉన్నప్పుడు ట్రిగనోమెట్రిక్ రేషియో చేంజ్ అవుతుంది. ఎలా చేంజ్ అవుతుంది అంటే 9 sin థీటా cos థీటా కింద, లేదా cos ఉంటే sin కింద చేంజ్ అవుతుంది, tan ఉంటే cot, cot ఉంటే tan, సీక్ ఉంటే కొసీక్, కొసీక్ ఉంటే సీక్ కింద కన్వర్ట్ అవడం జరుగుతుందండి. సో
ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ అండి. మనం వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి తెలియాల్సిన దాంట్లో ఇది మస్ట్ మెయిన్ అనమాట. సో అర్థమైంది కదా అది. అంటే ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ 90 కింద రాసినప్పుడు రేషియో చేంజ్ అవుతుంది. ఎలా చేంజ్ అవుతుంది? సైన్ అయితే కాస్ అవుతుంది, కాస్ అయితే సీక్ అవుతుంది. ఇలా సైన్ అయితే కాస్, కాస్ అయితే సైన్, ఇలా చేంజ్ అవుతుంది. నెక్స్ట్ ఈవెన్ మల్టిపుల్స్ ఉన్నప్పుడు చేంజ్ అవుతుంది. ఈవెన్ మల్టిపుల్స్ అంటే 180, 360, 540, 720, సో ఇలా అన్నమాట. సో ఇవి ఉన్నప్పుడు రేషియో చేంజ్ అవుతుంది. ఎలా ఉందో అలాగే ఉంటుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే క్వాడ్రెంట్స్. క్వాడ్రెంట్స్ చూసినప్పుడు మనం చెప్పుకున్నాం అండి 0, 90, 180, 270, 360 ఇలా ఉంది. ఇలా ఉన్నప్పుడు 0 to 90 అంటే ఫస్ట్ క్వాడ్రెంట్ అని చెప్పుకున్నాం. దిస్ ఈస్ సెకండ్ క్వాడ్రెంట్, థర్డ్, ఫోర్త్. సో ఫస్ట్ క్వాడ్రెంట్ అంటే గ్రేటర్ దాన్ 0 అంటే 0 ప్లస్ తీటా లేదా 90 మైనస్ తీటా. బ్యాక్ వస్తే మైనస్, ఫ్రంట్ కి వెళ్తే ప్లస్ అన్నమాట. ఇక్కడ ఏమవుతుంది 90 ప్లస్ తీటా. హియర్ 180 ఉంది, ఇది ఫార్వర్డ్ 180 ప్లస్ థర్డ్ క్వాడ్రెంట్, 180 మైనస్ సెకండ్ క్వాడ్రెంట్, 270 అంటే 270 ప్లస్ అయితే ఫోర్త్ క్వాడ్రెంట్, 270 మైనస్ అయితే థర్డ్ క్వాడ్రెంట్. అలాగే 360 ప్లస్ అయితే ఫస్ట్ క్వాడ్రెంట్, 360 మైనస్ అయితే సెకండ్ క్వాడ్రెంట్, ఐ మీన్ ఫోర్త్ క్వాడ్రెంట్. ఓకేనా? సో ఇలా చూసుకోవాలి. ఇంకా రిమైనింగ్ 450, 540, 630 ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ ఎలా చేయాలో కూడా నేను చెప్తానండి. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆడ్ మల్టిపుల్స్, ఈవెన్ మల్టిపుల్స్. సో ఈవెన్ మల్టిపుల్స్ ఉన్నప్పుడు చేంజ్ అవ్వదు, ఆడ్ మల్టిపుల్స్ ఉన్నప్పుడు చేంజ్ అవుతుంది. ఓకేనా? ఓకే, ఒకసారి ఇది కూడా ఒకసారి గుర్తు చేసుకోండి. ఇప్పుడు మనం చేసేది ఏంటంటే ఆ ట్రిగనామెట్రిక్ వాల్యూస్ ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది ఒకసారి చూద్దాం. ఫర్ సపోజ్ సైన్ 120 డిగ్రీస్ ఇచ్చాడు, సైన్ 120 డిగ్రీస్ ఇచ్చాడు. సో ఇలా అన్నోన్ వాల్యూ ఇచ్చినప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఇక్కడ ఉన్న యాంగిల్ ని స్ప్లిట్ చేయాలి. ఎలా స్ప్లిట్ చేయాలో లాస్ట్ క్లాస్ లో చూస్తాం, ఇప్పుడు చూస్తాం. సో చేద్దామండి ఒకసారి. సైన్ 120 మీన్స్ 90 ప్లస్ 30 ఆర్ లేదా ఇంకెలా రాయొచ్చు 180 మైనస్ 60 డిగ్రీస్. సో 90 ప్లస్ 30 ఆర్ 180 మైనస్ 60 కింద రాయొచ్చు. ఇక్కడ చూడండి 90 ఉన్నప్పుడు చేంజా నో చేంజా అంటే మీ రేషియో ఏమవుతుంది, చేంజ్ అవుతుంది. సో ఇక్కడ సైన్ ఉంది, మరి ఎలా చేంజ్ అవుతుంది? సైన్ ఉంటే కాస్ కింద చేంజ్ అవుతుంది. ఈ సైన్ ని కాస్ కింద రాయాలి. నెక్స్ట్ 30, 90 దానికన్నా ముందు 90 ప్లస్. 90 ప్లస్ అంటే ఏ క్వాడ్రంటో చూసుకోండి. ఇలా చిన్నగా వేసుకోండి. 0, 90 ఉంది కాబట్టి 90 ప్లస్ అంటే ఫస్ట్, మైనస్ అంటే బ్యాక్ వెళ్ళాలి, ప్లస్ అంటే ఫార్వర్డ్ ముందుకి. సో 90 ప్లస్ అంటే సెకండ్ క్వాడ్రెంట్. మరి సెకండ్ క్వాడ్రెంట్ లో ఏవేంటి పాజిటివ్ అవన్నీ ఒకసారి రీకాల్ చేసుకోవాలండి. ఫస్ట్ క్వాడ్రెంట్ లో ఆల్ ఆర్ పాజిటివ్. ఇది కూడా అన్ని గుర్తుపెట్టుకోకర్లేదు, సింపుల్ లాజిక్. ఆల్ సిల్వర్ టీ కప్స్, ఆల్ సిల్వర్ టీ కప్స్. సో సెకండ్ క్వాడ్రెంట్ లో ఎస్ అంటే సైన్, దాని రెసిప్రోకల్ కొసిక్. సో ఈ రెండు పాజిటివ్ అవుతాయి. సైన్ థీటా అండ్ కొసిక్ థీటా ఆర్ పాజిటివ్. ఇక్కడ ఏముంది, సైన్ ఉంది. మనం చూసుకున్నప్పుడు ఇది చూసుకోవాలి, చేంజ్ చేశాక కాదు, చేంజ్ చేయకముందు చూసుకోవాలి. సో సైన్ ఉంది. మరి 90 ప్లస్ అంటే సెకండ్ క్వాడ్రెంట్ లో సైన్ థీటా కొసిక్ థీటా పాజిటివ్ కాబట్టి దీనికి ప్లస్ సైన్ ప్లస్ కాస్, ఇంక మిగిలింది 30. అంటే ఇక 90 ప్లస్ కానీ 90 మైనస్ కానీ ఆర్ 180 ప్లస్ ఆర్ 180 మైనస్ ఏదైనా ఉంది, ఈ ప్లస్ ఆర్ మైనస్ ఆర్ 90 ఇది పార్ట్ దేని రిప్రజెంట్ చేస్తుందంటే ఆ యాంగిల్ అనేది ఏ క్వాడ్రెంట్ లో ఉందో డిసైడ్ చేస్తుంది అనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఏమొచ్చింది మనకి కాస్ 30 అంటే √3/2. ఓకేనా? ఒకసారి చూద్దాం దీన్ని. సో ఫస్ట్ మనకి ఇచ్చిన వాల్యూ ఏంటి, సైన్ 120 డిగ్రీస్ ఇచ్చాడు. 120 డిగ్రీస్ ని మనం ఏం చేయాలి, ఇలా 90 ప్లస్ కానీ 180 మైనస్ 60 కింద కానీ రాయాలండి. రాసుకున్న తర్వాత ఇక్కడున్న క్వాడ్రెంట్ యాంగిల్ ని 90 మల్టిపుల్స్ కింద ఆలోచించండి. అంటే ఎన్ని 90s అయితే 90 అవుతుంది అంటే 190 రైట్, 190. సో హియర్ 1 is odd,
ఆడ్ అయితే చేంజ్ అవుతుంది. ఎలా చేంజ్ అవుతుంది? సైన్ ఉంది కాబట్టి కాస్ కింద చేంజ్ అవుతుంది. అదే ట్యాన్ ఉంటే కాట్ కింద చేంజ్ అవుతుంది. సీక్ ఉంటే కొసిక్ కింద చేంజ్ అవుతుంది. ఇలా చేంజ్ అవుతాయి. ఇక్కడ సైన్ కాబట్టి కాస్ కింద చేంజ్ అయింది. ఓకే, ఫస్ట్ స్టెప్ అది. సెకండ్ స్టెప్ ఏంటంటే ఇది ఏ క్వాడ్రంటో డిసైడ్ చేసుకోవాలి. ఇక్కడ ఏముంది 90 ప్లస్ అంటే సెకండ్ క్వాడ్రంట్. మరి సెకండ్ క్వాడ్రంట్ అనగానే ఏవేంటి పాజిటివ్ అవుతాయో మనం గుర్తించుకోవాలండి. సో ఏవేంటి పాజిటివ్? సైన్ థీటా, కొసిక్ థీటా. రిమైనింగ్ ఏమున్నా అది నెగిటివే. కాబట్టి ఇక్కడ సైన్ ఉంది కాబట్టి సైన్ ఏమవుతుందంటే పాజిటివ్ అవుతుంది. ఇంకా అయిపోయింది. 30 యాంగిల్ డౌన్ చేసుకోవాలి. కాస్ 30 √3/2. సో సైన్ 120 వాల్యూ √3/2. సేమ్ ఇలా చేసినా కూడా మనకి ఏం రావాలి? √3/2నే రావాలండి. సో చూద్దాం. ఫస్ట్ ఏం చేయాలి అంటే అక్కడ ఉన్న క్వాడ్రంట్ యాంగిల్ ని 90 మల్టిపుల్స్ కింద రాయాలి. 180 అంటే ఎన్ని 90s? 2 90s. 2 అంటే ఈవెన్ ఆర్డా అంటే ఈవెన్ కాబట్టి చేంజ్ అవుతుందా? చేంజ్ అవుదా? నో చేంజ్. సైన్ సైన్ లాగే ఉంటుంది. నెక్స్ట్ ఏం చేయాలి? 180 మైనస్ ఏ క్వాడ్రంట్ చూసుకోవాలి. 180 మైనస్ అంటే ఏ క్వాడ్రంట్ వస్తుందండి? చూసుకోండి మరి. 0 90 180 మైనస్ కాబట్టి బ్యాక్. సో బ్యాక్ అంటే సెకండ్ క్వాడ్రంట్ లో సైన్ ఏంటి? పాజిటివ్. ఏమేంటి పాజిటివ్ అవుతాయి? సైన్ థీటా, కొసిక్ థీటా. కాబట్టి ఇది ప్లస్ సైన్ ఇక్కడ మైనస్ 60. సో సైన్ 60 ఈజ్ √3/2. సైన్ 60 అంటే ఎంత? √3/2. సో ఇలా వస్తుందండి. సో ఫస్ట్ చేయాల్సింది ఏంటి? ఇచ్చిన క్వాడ్రంట్ ఫస్ట్ అక్కడ ఉన్న యాంగిల్ని క్వాడ్రంట్ యాంగిల్ కింద వాటి కాంబినేషన్లో స్ప్లిట్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడున్న క్వాడ్రంట్ యాంగిల్ని 90 మల్టిపుల్స్ కింద రాయాలండి. 90 మల్టిపుల్స్ కింద రాసినప్పుడు మనం చెక్ చేయాల్సింది ఏంటంటే అవి ఆడ్ మల్టిపుల్సా ఈవెన్ మల్టిపుల్సా అన్నది చెక్ చేయాలి. సో ఈవెన్ నెంబర్స్ అంటే ఏమేమి వస్తాయి? 2 4 6 8 10 12 అండ్ సో ఆన్. ఇవి ఈవెన్ నెంబర్స్ అన్నమాట. ఆడ్ అయితే 1 3 5 7 9 11 అండ్ సో ఆన్. సో ఇవేమవుతాయంటే ఆడ్ మల్టిపుల్స్ అవుతాయి. సో ఇక్కడ 180 ఉన్నప్పుడు 180 అంటే 2 90s. సో 2 అన్నది ఎక్కడ ఉంది? ఈవెన్. కాబట్టి ఈవెన్ అయితే ఏంటి? చేంజా నో చేంజా? నో చేంజ్. సో నో చేంజ్ కాబట్టి సైనే. నెక్స్ట్ చూసుకోవాల్సింది ఏంటి? 180 మైనస్. ఇది ఏ క్వాడ్రంటో చూసుకోవాలి. 180 మైనస్ అంటే సెకండ్ క్వాడ్రంట్. సో సెకండ్ క్వాడ్రంట్ లో ఏమేంటి పాజిటివ్ థింక్ చేయాలి. ఏంటవి? సైన్ థీటా, కొసిక్ థీటా. కాబట్టి సైన్ ఉంది కాబట్టి సైన్, ఇది సెకండ్ క్వాడ్రంటే కాబట్టి పాజిటివ్. ఇంకా 60 డౌన్ చేస్తాం. సైన్ 60 అంటే √3/2. ఓకేనా? సో ఇలా సైన్ 120 డిగ్రీస్ నేను ఫైండ్ అవుట్ చేస్తాను. నెక్స్ట్ సీక్ 225 అనుకోండి. సీక్ 225. మరి 225 ఎలా స్ప్లిట్ చేయొచ్చు? 180 ప్లస్ 45 degrees ఆర్ 270 మైనస్ 45 degrees. 270 మైనస్ 45 degrees. సో చెక్ చేయండి. సో ఫస్ట్ చేయాల్సింది చేసేసాం. ఏంటి ఫస్ట్ స్టెప్? స్ప్లిట్ చేయాలి. చేసాం. సెకండ్ స్టెప్ అది ఈవెన్ మల్టిపుల్స్ ఆడ్ మల్టిపుల్స్ అన్నది చెక్ చేయాలి. సో 180 మీన్స్ 2 90s. 180 మీన్స్ 2 90s. 2 ఉంది కాబట్టి 2 ఉంటే ఈవెన్ మల్టిపుల్ కాబట్టి ఈవెన్ అయితే ఏమవుతుంది? నో చేంజ్. కాబట్టి సీక్ రిమైన్స్ సీక్. ఓకే, నెక్స్ట్ 180 ప్లస్ 180 ప్లస్ అంటే ఏ క్వాడ్రంట్ వస్తుంది? ప్లస్ అంటే ఇప్పుడు కూడా ఫార్వర్డ్. సో 180 అక్కడ ఉందో చూసుకుంటాం. దానికి ప్లస్ అంటే ఫార్వర్డ్. సో ఏ క్వాడ్రంట్? థర్డ్ క్వాడ్రంట్ లో ఆల్ సిల్వర్ టీ కప్స్. థర్డ్ క్వాడ్రంట్ లో ఏమేంటి పాజిటివ్? టీ అని ఉంది. టీ అంటే ఏంటి? tan theta. సో tan theta దాని రెసిప్రోకల్ cot theta. ఇది పాజిటివ్. రిమైనింగ్ ఏమున్నా నెగిటివ్. కాబట్టి కానీ ఏముంది? సీక్ ఉంది. tan లేదు, cot లేదు. ఏముంది? అదర్ రేషియో ఉంది. కాబట్టి అది ఏమవుతుంది? నెగిటివ్ అవుతుంది. కాబట్టి మైనస్ 45 degrees. సీక్ 45. ఇది కూడా మీకు వాల్యూ తెలియకుండా ప్రాబ్లం లేదు. నేను ఆల్రెడీ చెప్పాను. మీకు ఒక్క వాల్యూ నేర్చుకుంటే సైన్ వాల్యూస్ నేర్చుకుంటే రిమైనింగ్ అన్ని మీరు వేసేసుకోవచ్చండి. సో సీక్ అంటే దేనికి రెసిప్రోకల్? కాస్ కి రెసిప్రోకల్.
సో cos 45 ఎంత 1/√2. సో sec 45 అంటే రివర్స్ చేయండి √2/1. సో √2/1 మీన్స్ √2. సో మైనస్ ఉంది కాబట్టి మైనస్. ఓకేనా? సో నెక్స్ట్ రీజన్ చూద్దాం. 270 ఎన్ని 90s 3 90s. 3 అంటే ఈవెన్ ఆడ్ ఆడ్ ఉంటే చేంజ్ నో చేంజ్ రేషియో చేంజెస్ ఎలా చేంజ్ అవుతుంది అంటే ఇక్కడ అలా ఏముంది సీక్ ఉంది. సో సీక్ ఎలా చేంజ్ అవుతుంది కోసీక్ అని చేంజ్ అవుతుంది కోసీక్. మరి నెక్స్ట్ చేయాల్సింది 270 మైనస్ అనేది ఏ క్వాడ్రంట్ చూసుకోవాలి. 270 మైనస్ అంటే థర్డ్ క్వాడ్రంట్. సో థర్డ్ క్వాడ్రంట్ tan పార్ట్ పాజిటివ్ కానీ ఇక్కడ సీక్ అవుట్ నెగిటివ్ 45 degrees. సో మైనస్ cosec 45. cosec అంటే it's the reciprocal of sin. So sin 45 is 1/√2. So cosec 45 is √2/1. That means √2. So minus √2 minus √2 సేమ్ వాల్యూస్ అండి. సో అంటే మనం ఎలా చేసినా ఏమవుతుంది సేమ్ వాల్యూస్ అనేది రావడం జరుగుతుందండి. ఓకేనా? నెక్స్ట్ cot 690 degrees. జాగ్రత్తగా చూడండి ఈ వాల్యూ cot 690 degrees. సో ఇది దేని దగ్గరలో ఉంది ఏ రేషియో దగ్గరలో ఉంది అంటే మనకి తెలియకపోతే ప్రాబ్లం లేదండి. 90 టేబుల్ చదువుకుంటామే. 90 కూడా కష్టంగా ఉందనుకో 9 టేబుల్ చదువుకుంటామే. 90 టేబుల్ కష్టమే కాదండి. 9 18 27 పక్కన జీరోస్ పెట్టుకుంటామే. సో 9 టేబుల్లో 9 7s 63 అని వస్తుందండి. 63 అంటే 630. సో అంటే దేనికి క్లోజ్ గా ఉంటుంది 630 ప్లస్ 60 లేదా ఇంకా రాయించండి దీన్ని cot 720 మైనస్ 30 720 మైనస్ 30 ఇలా రాయించండి 720 మైనస్ 30. ఇప్పుడు చూడండి. సో 630 అంటే ఎన్ని 90s 7 90s. 7 అంటే ఈవెన్ ఆడ్ కాబట్టి చేంజ్ అవుతుంది ట్రిగనోమెట్రిక్ రేషియో. ఏముంది ఇక్కడ cot ఉంది. cot ఎలా చేంజ్ అవుతుంది tan కింద చేంజ్ అవుతుంది. సో tan. మరి 630 ప్లస్ అంటే ఏ క్వాడ్రంట్ 630 ప్లస్ అంటే ఏ క్వాడ్రంట్ ఎలా చెక్ చేయాలో చూడండి. మీకు పెద్ద వాల్యూస్ వచ్చినప్పుడు క్వాడ్రంట్ యాంగిల్స్ మనకేం తెలుసు 0 90 180 270 360 వరకు ఓకే ఒక రౌండ్ అవుతుంది. ఇలా ఇది చుట్టూ 360 ఇక్కడికి వస్తుంది. సో మిగతా తెలియనప్పుడు లేదా నెంబర్ ఆఫ్ మల్టిపుల్స్ ఎక్కువ 14 90s ఇలా వచ్చినప్పుడు మనం ఎలా ఆలోచించాలంటే ఇది 0 పొజిషన్. నెక్స్ట్ 1 2 3 4 5 6 7 8 9 10 ఇంకే అలా వీటి చుట్టూ ఇలా రౌండ్ చేయడమేనండి. సో ఇక్కడ 630 ఉంది. 630 అంటే ఎన్ని 90s 7 90s. సో 7 ఎక్కడ చూసుకోండి. ఇదిగో 1 2 3 4 5 6 7 వచ్చింది. 7 అంటే ఇదే పొజిషన్ 270. 7 ప్లస్ అయితే ఫోర్త్ క్వాడ్రంట్ 7 మైనస్ అయితే థర్డ్ క్వాడ్రంట్. సో ఇక్కడ ఏముంది 7 ప్లస్ అని ఉంది. సో ప్లస్ అంటే ఫోర్త్ క్వాడ్రంట్. మరి ఫోర్త్ క్వాడ్రంట్ లో ఏవేంటి పాజిటివ్ ఏ ఆల్ సిల్వర్ పి కప్స్ సి అంటే cos θ దాని రెసిప్రోకల్ sec. ఆ రెండు పాజిటివ్. కానీ ఇక్కడ ఏమో మనకి cot ఉంది. మరి cot ఏమవుతుంది అంటే నెగిటివ్ అవుతుంది 60. సో tan 60 మీన్స్ √3. సో మైనస్ √3. నెక్స్ట్ సేమ్ ఎలా చేద్దాం. ఇప్పుడు ఏం చేయాలి 720 ని 90 మల్టిపుల్స్ కింద రాయాలి. 8 90s 8 మీన్స్ ఈవెన్ కాబట్టి నో చేంజ్. ఈవెన్ మల్టిపుల్స్ అయితే నో చేంజ్. సో cot remains cot. 8 మైనస్ అంటే చూసుకోండి 0 1 2 3 4 5 6 7 8 మైనస్ అంటే బ్యాక్ ప్లస్ అంటే ముందు. సో మైనస్ కాబట్టి అది ఏ క్వాడ్రంట్ లో ఉంటుంది ఫోర్త్ క్వాడ్రంట్ లో ఉంటుంది. మరి ఫోర్త్ క్వాడ్రంట్ అంటే ఫోర్త్ క్వాడ్రంట్ లో cos sec పాజిటివ్ రిమైనింగ్ నెగిటివ్. ఇక్కడ కూడా cot ఉంది కాబట్టి మైనస్ 30. సో cot 30 ఇస్ మైనస్ √3. సో ఈ రకంగా మనం మనకి తెలియని వాల్యూస్ ని లేదా పెద్ద యాంగిల్స్ ని ఇలా ఫైండ్ అవుట్ చేస్తామండి. మీకు నచ్చిన యాంగిల్ తీసుకుని ఇలా చేయడానికి ట్రై చేయండి. సో ఆ యాంగిల్ మనం కన్సిడర్ చేసినప్పుడు అది ఎలా ఉండాలి దాన్ని మనం ఎలా రాయగలగాలి
క్వాడ్రంట్ యాంగిల్స్ కింద లేదా అండ్ మనకి నోన్ వాల్యూస్ ఉన్నాయి 0, 30, 45, 60, 90. సో ఇటువంటివి వీటి కాంబినేషన్లో మనం యాంగిల్ని రాయగలగాలి. సో రాసిన తర్వాత మనం ఏం చేయాలి, అక్కడున్న క్వాడ్రంట్ యాంగిల్ని 90 మల్టిపుల్స్ కింద రాసిన తర్వాత ఆ 90 మల్టిపుల్ అనేది ఈవెన్ అయితే రేషియో చేంజ్ చేయకూడదు, ఆడ్ అయితే రేషియో చేంజ్ చేయాలి. ఎలా చేంజ్ చేయాలి, సైన్ కాస్ కింద కాస్ సైన్ కింద, ట్యాన్ కాట్ కింద కాట్ ట్యాన్ కింద, సి కొసి కింద కొసి సి కింద. ఆ చేంజ్ చేసిన తర్వాత ఇది ఏ క్వాడ్రంటో చూసుకోవాలి. 0 to 360 అయితే ఓకే, నార్మల్గా క్వాడ్రంట్ యాంగిల్ తీసుకుని చేసేస్తాం. 360 ప్లస్ అంటే ఫస్ట్ క్వాడ్రంట్ యాంగిల్ మైనస్ అంటే ఫోర్త్ క్వాడ్రంట్ ఇలా చెప్పేస్తాం. మరి ఇలా 630, 720, 1080 ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలి, అది ఎన్నో 90 మల్టిపుల్ ఎంతో చూసుకోవాలి. ఇక్కడ 7 వచ్చింది, 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 అలా దీని చుట్టూ ఇలా ప్రొజెక్షన్ చేసినట్టు తిరగాలన్నమాట. తిరిగినప్పుడు సపోజ్ ఇక్కడ వచ్చింది అనుకోండి, మైనస్ అయితే బ్యాక్ క్వాడ్రంట్ తీసుకుంటాం, ప్లస్ అయితే ఈ క్వాడ్రంట్ తీసుకుంటాం, ప్లస్ అయితే ఈ క్వాడ్రంట్. సో ఇలా చూసుకుని చేసుకుంటాం. సో ఇక్కడ మనకి ఇంకా గుర్తుండాల్సింది ఏంటంటే ఆ క్వాడ్రంట్లో ఏ వాల్యూస్ పాజిటివ్ అవుతాయి, ఏ వాల్యూస్ నెగిటివ్ అవుతాయి అన్నది ఒకసారి చెక్ చేసుకోవాలండి. సో ఫస్ట్ క్వాడ్రంట్లో ఆర్ పాజిటివ్, సెకండ్ క్వాడ్రంట్లో సైన్ థీటా కోసిక్ థీటా పాజిటివ్, థర్డ్ క్వాడ్రంట్లో టాన్ థీటా కాట్ థీటా పాజిటివ్, ఫోర్త్ క్వాడ్రంట్లో కాస్ థీటా అండ్ సీక్ థీటా పాజిటివ్. సో ఇవన్నీ గుర్తుంటే మనం ఎంత పెద్ద వాల్యూ ఇచ్చినా మనం ఈజీగా దాన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? సో ఇక్కడ మనం ఏం చెప్పుకుంటున్నాం, మనకిచ్చిన యాంగిల్ని క్వాడ్రంట్ యాంగిల్స్ కింద కానీ ఇప్పటి వరకు మనం నేర్చుకున్న 0 to 90 వాల్యూస్ కాంబినేషన్లో ఉన్న వాల్యూస్కి మాత్రమే ఇలా చేస్తాం. మరి మిగతా వాల్యూస్ అంటే ఏంటి, అవి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అంటే నెక్స్ట్ క్లాసెస్లో అది తెలుస్తుందండి, నెక్స్ట్ వీడియోస్లో. ఓకేనా? సో ఇప్పటి వరకు ఓన్లీ క్వాడ్రంట్ యాంగిల్స్ని అలాగే మనకి తెలిసిన నోన్ యాంగిల్స్ వాటిని బేస్ చేసుకుని వాటి కాంబినేషన్ కింద ఉన్న యాంగిల్స్ మాత్రమే ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం. మరి మిగతా వాటిని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ.